హలో అండి. అందరికీ నమస్కారం. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ మినప రొట్టెలు. అనగా అనగా ఒక ఊరిలో ఒక బీద బ్రాహ్మడుండేవాడు. ఆయన యాయావారం చేసుకుని పొట్ట పోసుకుంటూ బతికేవాడు. ఆ బ్రాహ్మడికి, ఆయన ఇల్లాలికి ఒక రోజున మినప రొట్టెలు తినాలని ఆశ పుట్టింది. ఆ కోరిక తీరే ఉపాయం లేదు. అందుచేత బ్రాహ్మడు భగవంతుడిని గురించి తపస్సు చేశాడు. భగవంతుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు. ప్రభూ, నాకు మినపరొట్టె తినాలని భ్రాంతిగా ఉన్నది. కావలసినన్ని మినపరొట్టెలు దొరికే వరం ఇప్పించు స్వామి అని కోరుకున్నాడు బ్రాహ్మడు. ఒక్క మినపగింజ సంపాదిస్తివా, నీకు కావలసినన్ని మినపరొట్టెలు దొరుకుతాయి అని భగవంతుడు మాయమైనాడు. దేవుడు చెప్పిన ప్రకారం బ్రాహ్మడు దుకాణానికి వెళ్ళి ఒక్క మినపగింజ ముష్టి ఎత్తాడు. ఆ గింజ పట్టుకుని ఒక్క అడుగు వేశాడో లేదో చేతిలో ఉన్న ఒక్క మినపగింజ రెండయ్యాయి. మరో అడుక్కి నాలుగయ్యాయి. మూడో అడుక్కి ఎనిమిదయ్యాయి. అలా బ్రాహ్మడు దారంతా నడిచి ఇంటికి వచ్చేసరికి భుజం మీద బస్తాడు మినుములున్నాయి. ఇంట్లోకి వెళ్ళి బ్రాహ్మడు భుజం మీద మినుముల బస్తా కింద దించేసరికి భుజం మీద ఇంకో బస్తా ఉంది. అది దించేసరికి మరొకటి, అది దించేసరికి ఇంకో బస్తా. అలా ఎన్ని దించినా ఇంకో బస్తా బ్రాహ్మడి భుజం మీద ఉండనే ఉంది. బరువుకు తాళలేక బ్రాహ్మడు గోడకి చేరగిలి పడిపోయాడు. ఇంతలో భార్య వచ్చి బ్రాహ్మడి దింపిన బస్తాలలో ఒకటి విప్పి కొన్ని మినుములు తీసి తిరగట్లో వేసి విసరసాగింది. మినుములన్నీ పప్పు అయ్యాక చూస్తే మళ్ళీ తిరగట్లో ఇన్ని మినుములు ఉండనే ఉన్నాయి. మళ్ళీ విసిరింది. మళ్ళీ తిరగట్లో మినుములు ఉండనే ఉన్నాయి. ఎన్నిసార్లు విసిరినా తిరగట్లో మొదట పోసినన్ని మినుములు ఉంటూనే ఉన్నాయి. ఇదేం కర్మమని తిరగలి వదిలేసి బ్రాహ్మడి భార్య విసిరిన పప్పు పట్టుకెళ్ళి రోట్లో రుబ్బసాగింది. రుబ్బు తీసి చూస్తే రోట్లో ఇంకో రుబ్బు ఉన్నది. ఆ రుబ్బు కూడా తీస్తే రోట్లో మరో రుబ్బు ఉన్నది. ఆవిడికి విసుగెత్తి రుబ్బిన పిండి పట్టుకెళ్ళి వంటింటో పొయ్యి మీద పెనం పెట్టి పెనం మీద అట్టు వేసింది. రొట్టె కాలింది. దాన్ని తీసి పళ్ళెంలో వేసి చూస్తే పెనం మీద ఇంకో రొట్టె ఉన్నది. అది కూడా తీసి చూస్తే మరో రొట్టె. ఎన్ని రొట్టెలు తీసినా పెనం మీద మరో రొట్టె ఉండనే ఉంది. పెనం మీద రొట్టె అట్లాగే ఉంది. రోట్లో రుబ్బు అలాగే ఉంది. తిరగట్లో మినుములు అలాగే ఉన్నాయి. బ్రాహ్మడి భుజం మీద మినుముల బస్తా అలాగే ఉంది. ఇంతలో పొరుగింటి ముసలమ్మ నిప్పు కోసం వచ్చింది. ఇంటి నిండా మినుముల బస్తాలు చూసింది. వంటింటో పొయ్యి మీద పెనంలో రొట్టె చూసింది. ఉప్పు సరిపోయిందో లేదో చూద్దామని ఒక్క ముక్క తుంచి నోట్లో వేసుకుంది. నమిలింది, మింగింది. మళ్ళీ నోట్లో ముక్క అలాగే ఉంది. మళ్ళీ నమిలి మింగింది. ఇంకా నోట్లో ముక్క అలాగే ఉంది. నమిలి నమిలి నోరు నొచ్చిందే గాని, మింగి మింగి పొట్ట ఉబ్బిందే గాని నోట్లో ముక్క మాత్రం అయిపోలేదు. నమలకుండా మింగకుండా ఊసినా ముక్క నోట్లో అలాగే ఉంది. ముసలమ్మ కూడా ఆయాసంతో గోడకి చేరగిలబడిపోయి, నిప్పు కోసం వచ్చిన దానికి నాకు ఇదేం పాపకర్మం చుట్టుకుందిరా, నీ మినపరొట్టె నిప్పచ్చరం కాను అని బ్రాహ్మణ్ణి తిట్టింది. రోలుపోయి మద్దలతో మొరపెట్టుకున్నట్టుంది. భుజం మీద చచ్చేటంత బరువు పెట్టుకుని దించలేక నేనేడుస్తున్నాను. చాలురా భగవంతుడా మినపరొట్టెల మోజు అని బ్రాహ్మడు ఏడ్చాడు. వెంటనే అంతా మాయమైపోయింది. బ్రాహ్మడి భుజం మీద మినుముల బస్తా లేదు. తిరగట్లో మినుములు లేవు. రోట్లో రుబ్బు లేదు. పెనం మీద రొట్టె లేదు. ముసలమ్మ నోట్లో ముక్క లేదు. బ్రాహ్మడు తెచ్చిన మినపగింజ మాత్రం మిగిలే ఉంది. అగ్గి లేదు, బుగ్గి లేదు అంటూ ముసలమ్మ మూలుగుతూ వెళ్ళిపోయింది. ఇదండి మినపరొట్టెలు కథ. ఇప్పుడు మరో కథను మనం చెప్పుకుందాం. చావటంలో అనేక రకాలు. అనగా అనగా ఒక ఊళ్ళో ఒక నది ఉండేది. ఆ నది ఒడ్డున ఒక తొట్టి పడవ ఉండేది. దాన్ని నడిపే సరంగు అవతల గట్టు వారిని యువతల గట్టుకు, యువతల గట్టు వారిని అవతల గట్టుకు పొద్దుగూకులు చేరవేస్తూ ఉండేవాడు. అతని బతుకు తెరువు అదే. వాడి జీవితమంతా ఈ పనిలోనే గడిచింది. ఒక రోజున ఒక మహాపండితుడైన బ్రాహ్మడు నది దాటడానికి వచ్చాడు. ఇంకెవరైనా వస్తారేమో అని చాలాసేపు వేచి చూసి ఎవ్వరూ రానందువల్ల సరంగు బ్రాహ్మణ్ణి ఒక్కడే ఎక్కించుకుని పడవలో బయలుదేరాడు. ఆ సరంగుని చూస్తే ఆ పండితుడికి చాలా జాలి వేసింది. పాపం, నీది నికృష్టపు జీవితం.
నీవు బతికి ఉండి చచ్చిన వాడితో సమానం అన్నాడు పండితుడు. అదేం బాబూ అన్నాడు సరంగు. నీకు శాస్త్రాలేవైనా వచ్చునా అని అడిగాడు పండితుడు. రావు బాబూ అన్నాడు సరంగు. ఇకనేం నీ జీవితంలో సహం పోయినట్టే. పోనీ నీకు పురాణాలేవైనా తెలుసునా అన్నాడు పండితుడు. లేదు బాబూ అన్నాడు సరంగు. చూసావా, నీ జీవితం 3 పాళ్ళు వృధాయే. పోనీ నీకు కావ్యాలేమైనా వచ్చునా అని అడిగాడు పండితుడు. తెలియదు బాబూ, రోజల్లా పడవ నడపడమే, నా బోటివాడికి అవన్నీ ఎట్లా తెలుస్తాయి అన్నాడు సరంగు. అయితే నీ జీవితంలో 14 పాళ్ళు వ్యర్థమే. నువ్వు 2 వీసాలు మాత్రమే జీవిస్తున్నావు అని చెప్పాడు బ్రాహ్మడు. ఈ పాటికి తొట్టి పడవ నది మధ్యకి వచ్చింది. ఇంతలో ఆకాశం మూసుకుపోయింది. నల్లని భయంకరమైన కారుమేఘాలు 4 వైపుల నుంచి ముసురుకున్నాయి. బ్రహ్మాండమైన గాలి లేచింది. కాసేపట్లో తుఫాను రేగబోతోంది. నదిలో అలలు ఇంతెత్తున లేవసాగాయి. గాలిలో దీపంలాగా పడవ కొట్టుకోసాగింది. అది ముందుకు పోయే అవకాశం కానీ, వెనక్కి తిరిగిపోయే సూచనలు కానీ కనిపించలేదు. పడవలోకి నీళ్లు కూడా రాసాగినాయి. సరంగు తెడ్డు వేయటం మానివేసి, బాబూ, తమరికి ఈదటం వచ్చా అని అడిగాడు. బ్రాహ్మడు కంగారు పడి, రాదే అన్నాడు. అయితే తమరి జీవితం పూర్తిగా వృధా అంటూ సరంగు నదిలోకి దూకి ఈదుకుంటూ వెళ్ళిపోయాడు. బ్రాహ్మడు అలా నట్టేటి నావలో ఉండి మునిగిపోయాడు. ఇదండి చావటంలో అనేక రకాలు కదా. ఏ వ్యక్తి అయినా బతుకు తెరువు కోసం ఏ పని చేసినా మంచిదే. పురాణాలు, శాస్త్రాలు, కావ్యాలు తెలిసినా ఆ పని మంచిదే. బతుకు తెరువు కోసం పడవ నడిపే పని మంచిదే. అలాగని ఒక పని చేసేవారు వేరే పని చేసేవాళ్ళని వెక్కిరించకూడదు, వెటకారం ఆడకూడదు. ఎంత పురాణాలు, శాస్త్రాలు, కావ్యాలు తెలిసిన మహాపండితుడికైనా నదీ ప్రయాణానికి వచ్చినప్పుడు ఈత తెలిసి ఉండాలి. లేకపోతే ఇలా మునిగిపోతారు. ఈ కథలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ కథల్ని మీ స్నేహితులకు షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.